హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. నిన్న వీడియో పెట్టలేదు ఎందుకంటే విపరీతమైన వర్షము. బట్టలు బయటేస్తున్నాం లోపలేస్తున్నాం, బయటేస్తున్నా లోపలేస్తున్నా. ఇంకా మొన్న గెస్ట్ వచ్చారన్నాను కదా, వాళ్ళు వచ్చినప్పుడు లుంగీలు, నైటీ, టవల్స్, ఇంకా బెడ్షీట్ వాషింగ్ ఉంటే బెడ్షీట్ అన్నీ పిండుకోవటం. మా చిన్నది బురద జీన్స్ ప్యాంట్లు అన్నీ వచ్చేటప్పుడు కాలేజీని బురద చేసుకొని వస్తే అవి కూడా అన్నీ పిండడం. ఈ తెల్ల టవళ్ళు ఎన్ని బట్టలు ఉంటాయో అందరికీ, నాకే కాదు అందరికి ఉంటాయి. కానీ నాకైతే ఒక్కరోజు వాషింగ్ మిషన్ వేయకపోతే ఆ నెక్స్ట్ డే 2 ట్రిప్పులు ఉండాలి కదా, కానీ 3 ట్రిప్పులు ఉంటాయి అన్నమాట. ఇంకొకసారి 4 ట్రిప్పులు కూడా అవుతాయి. మాకేంటంటే డోర్ మ్యాట్స్ ఉంటాయి, సోఫా కవర్స్ ఉంటాయి, సోఫా బెడ్షీట్స్ ఉంటాయి, బెడ్రూమ్వి కప్పుకునేటివి అందరికీ ఉంటాయిలే. మాకు బెడ్ సైడ్ మ్యాట్స్ వేసుకుంటాము. సో ఈ పెద్ద పెద్ద డోర్ మ్యాట్స్ ఎక్కువ వాడతాము. ఇంకా ఇలా పిల్లలు పెద్ద పెద్ద జీన్స్ ప్యాంట్లు వాళ్ళవి. ఇంకా ఎన్ని బట్టలు ఉంటాయంటే ఎప్పుడు ఈ బట్టలు పిండుడే నా పని అన్నమాట. అందుకు నిన్న టైం లేదు. ఆ బయట ఐటమ్ లోపల ఐటమ్ ఆరిపోలేదు. స్టాండ్ పెట్టి ఆ పైన హ్యాంగర్ పెట్టేశాను. ఇంకా అందుకనేసి నిన్న వీడియో పెట్టలేదు. పైగా సిక్ అయ్యి కొంచెం సెట్ అయింది కదా బాడీ. నిన్న చిన్న పాప బర్త్డే, ఇంకా కుదరలేదు. మొన్న నైట్ 12:30 వరకు మేల్కొని ఆమెకు కేక్ కట్ చేయించి విష్ చేయించి నిన్న పొద్దున మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ వచ్చింది. సో ఇంకా ఆమెకు కొంచెం స్పెషల్గా మేము ఎక్కడ బయటికి వెళ్ళలేదన్నమాట. ఈరోజు వెళ్తున్నాం బయటికి లంచ్ చేయడానికి. ఎందుకంటే నిన్నంతా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగేసి వచ్చింది. ఈరోజు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంది అనమాట. ఆ చిన్నది ఎప్పుడు బర్త్డే వచ్చినా కానీ సాటర్డే వస్తే 2 రోజులు సెలబ్రేట్ చేసుకుంటుంది. స్కూల్ హాలిడే ఉండేది చిన్నప్పుడు, అందుకని అలా 2 రోజులు చేసుకునేది. ఒకవేళ సండే హాలిడే వచ్చిందంటే బిఫోర్ సాటర్డే అన్న చేసుకుంటుంది, లేదా మండే అన్న చేసుకుంటుంది అనమాట. సో కంపల్సరీ స్కూల్లో అందరితో ఆమె చేసుకోవాల్సిందే, లేకపోతే ఉండదన్నమాట. ఆమెకు అదే అలవాటు, 2 రోజులు చేసుకోవాల్సిందే ప్రతి బర్త్డే. దానికి చాలా పిచ్చి బర్త్డే అంటే. ఇంకా ఏంటంటే నిన్న ఫ్రెండ్స్తో వెళ్ళి అంతా కూడా ఎంత తెలుసా అండి, ఖర్చు 5,000. ఇక్కడ అలాగే ఖర్చు పెడతారు ఫ్రెండ్స్తో. హోటల్ ట్రీట్ ఇచ్చి వాళ్ళకు 5-6 మంది ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చేవి కూడా అలా థౌజండ్స్లో ఉంటాయండి ఇక్కడ. సో వాళ్ళు ఎలా పెడతారో మనము ఇంకా అంతే ఇవ్వాలి. ప్రతిసారి వాళ్ళ ట్రీట్ మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. సో ఇక్కడ నుండి వెళ్ళి సిటీకి వెళ్ళి సిటీలో ఫ్రెండ్స్ అంతా వెళ్ళి మళ్ళీ అంతా రిటర్న్ అయ్యి వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది ఆమెకి. ఇంకా మాతో స్పెండ్ చేయలేదు కదా, అందుకని ఈరోజు వెళ్తున్నాం. మీరు ఇంతవరకు చూసింది వంకాయ రోటి పచ్చడి చేస్తూ రాజ్మా రోటి పిండి రాత్రే అంటే ముందు రోజు నేను పొద్దున రాజ్మా నానబెట్టి సాయంత్రము ఉడకబెట్టేసి అంత పిండి ప్రిపేర్ చేసేసి గోధుమ పిండిలో రాజ్మా ఉడకబెట్టి మిక్సీకి వేసేస్తాను అనమాట. అది ఆ పేస్ట్ కలుపుతా. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఉల్లిపాయలు వేయకుంటే రాజ్మా రోటి టేస్టే రాదు. సో ఇంకా పొద్దున్న చిన్నదానికి ప్యాక్ చేయడానికి కొంచెం పిండి బయట పెట్టి తనకు రుద్దిస్తున్నా. తను 7కే వెళ్ళిపోతుంది కదా, ఇవన్నీ ప్రాసెస్ పొద్దున్న చేయడం కుదరదు. రాత్రి అంతా రెడీ చేసి పెట్టాను. బట్ ఫస్ట్ టైం ఎప్పుడు టమాటా పచ్చడే తింటాము. బోరు కొట్టిపోయింది టమాటా పచ్చడి తిని. పైగా అదేం చేసినది కాదు, కొన్న పచ్చడి. దాని టేస్ట్ అంతా కూడా ఉండదు. సో అందుకనేసి ఇంకా వంకాయ పచ్చడి పచ్చిమిర్చి వేసి టమాటా వేసి అందాజుగా చేస్తే తెల్ల వంకాయలు దొరికితే తెచ్చాను. సో బాగా కుదిరింది. ఇంకా ఏముందండి, అన్నం కూర లాగే కదా. పొద్దున ఇదే తిని ఇదే తీసుకెళ్లారు అందరూ. మా ఆయన ఇదే తిని ఇదే తీసుకెళ్లారు. పెద్ద పాప రోటీనే తిని రోటీ తీసుకెళ్ళింది, చిన్న పాప రోటీ తినే రోటీ సో అప్పుడు ఎంత క్వాంటిటీ చేయాలి చూడండి, ఒక ఐటమే పెట్టుకుంటే. ఇంకా మధ్యాహ్నం అయితే నేనేమి వంట చేయలేదనుకోండి, నేను కూడా అవే రోటీలు తిన్నా. నేను పెరుగుతో తిన్నాను, కొంచెం దీంతో తిన్నా. ఇంకా ఒకవైపు పొద్దున 7కు వంట చేయడం అంటే 5 కన్నా లేయాలి యాక్చువల్గా. బట్ నేను 6:10కి కూడా లేస్తాను. ఈ పిండి తడిపి పెట్టాను కదా అనేసి లేచి మొబైల్ చూసుకుంటుంటా. ఈ చీర బ్లౌజ్ మారుస్తే బోర్ కొడుతుంది అని బ్లౌజ్ మార్చాను. బోర్ కొట్టదనుకున్నాను అన్నాను కదా, చీర తీసి పడేసా. బ్లౌజ్ మార్చి కట్టుకున్నా కానీ ఇంకా కట్టుకోబుద్ధి కావట్లేదు. చీర ఏం పాడవ్వలేదు, కానీ నాకు చెప్పాను కదా బోరింగ్ వచ్చేస్తుంది సడన్గా బట్ట మీద. ఇంకా మార్చేస్తాను. ఇంట్లో కూడా అన్నీ అందుకే ఇక్కడ సామాన్ అక్కడ సామాన్ ఇక్కడ అలా సర్దుకుంటా. కొత్త లుక్ ఉండాలి. ఇల్లు ఎట్లన్నా ఉండని సామాను ఇటు అటు మార్చుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తాను నేను. బాత్రూమ్ కంపల్సరీ నీట్గా మెయింటైన్ చేస్తాను. మా ఇంట్లో ఇలా అడుగు పెట్టగానే అబ్బా అనేలాగా ఉంటుంది.
ఎక్కడ ఉన్నా కానీ. సో ఇవన్నీ కూడా నేను కంటిన్యూగా కిచెను, బాత్రూము, హాలు అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తానండి. గెస్ట్ వస్తున్నారంటే నాకు ఏ టెన్షన్ ఉండదు. మధ్యలో పని మనిషి లేక నాకు కొంచెం టెన్షన్ అయిపోయేది. నేను ఓవర్ డీప్ క్లీనింగ్ చేయడం చేతగాక వదిలేశాను. ఇప్పుడు అప్పటికప్పుడు నేను క్లీన్ చేయించుకుంటూనే ఉంటాను. సో నాకేం టెన్షన్ ఉండదు. ఇలా ప్లాట్ఫామ్ మీద ఉన్నది పిండి తీశాను కదా, అది నేను హోటల్లో బాయ్స్ టేబుళ్ళు తుడుస్తారు కదండి, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను అండి. ఇలా ఎస్ షేప్లో తిప్పుతారు వాళ్ళు, అదే అంటే పాము షేప్లో తిప్పుతారు, పాము తిరిగే షేప్లో. సో నాకు బాగా అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను చెప్తున్నా. ఇంకా చిన్నదానికి ఇచ్చేసా తినటానికి. ఇవి టపర్వేర్వి కొన్నాను అన్నాను కదా, శాండ్విచ్ బాక్సులు సెట్ ఆఫ్ 2, పెద్ద పాపకు చిన్న పాపకు ఇద్దరికి ఇట్లా దోశలకు చపాతీ రోటీలకని పెట్టించాను. మా పిల్లలకు పాత లంచ్ బాక్సులు ఉన్నాయి, అయినా కానీ ఎప్పుడు బోర్ అంటారనమాట. అవన్నీ ఫ్రిడ్జ్కి వాడుకుంటూ మా ఆయనకి ఎప్పుడైనా షార్టేజ్ ఉన్నప్పుడు పెట్టిస్తాను. సో ఎన్ని లంచ్ బాక్సులు ఉన్నా కానీ నాకు సరిపోవు. ఏంటంటే కొత్త కొత్త రకాలు ఇవి. ఇంకా కాలేజీకి వెళ్ళి రాగానే వాషింగ్కి వేసేస్తా, డిష్ వాషర్లో పెట్టి. అది వాష్ అయ్యి వచ్చేసరికి మళ్ళీ 2 days పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి కావాలి. సో మాకు 3 సెట్లు మినిమం ఉండాలండి. ఒకసారి రైస్కి ఒక టైపు, చపాతీలకు ఒక టైపు, రకరకాలు వాడుతుంటానండి. అందరూ రకరకాల బట్టలు కొనుక్కుంటారు కదా, నేను రకరకాల కిచెన్ సామాను కొనుక్కుంటాను. మొన్న గెస్ట్ వచ్చినారన్న కదా, మా ఆయన ఫ్రెండ్స్ మిస్సెస్ అన్నమాట, రాఖీ పంపిన ఆవిడ ఒకరోజు కామెంట్లు అడిగారు నన్ను, ఇన్ని సామాను కొంటుంటావు, ఎక్కడ పెట్టుకుంటుంటావు అని అడిగారు అనమాట నన్ను. నేనన్నా కొత్త వస్తే పాతవి తీసేయటమే. సో ఇంట్లో చూపించా, చూడు ఇల్లు ఎట్లా ఉంది, నీట్గా ఉందా, ఇక్కడ సామాను పడేసి ఇరికిచ్చి కంజెస్టెడ్గా ఉందా, నువ్వు అడుగుతుంటావు కదా అన్ని సామాన్లు ఎక్కడ పెట్టుకుంటుంటావని. పాతవి పెట్టేసడానికి స్థలం లేనప్పుడు తీసేయటమే, ఇంకా కొత్తవి వాడుకుంటున్నప్పుడు. పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు కొంటామా లేదా? అలాగే పట్టు చీరలు అవన్నీ కూడా నాకైతే ఎవరైనా పని వాళ్ళు కట్టే వాళ్ళు ఉంటే వాడనివి తీసేయాలని ఉంటుంది. అంటే పట్టు అంటే సెమీ పట్టు ఉంటాయి కదా. ఒకప్పుడు అన్నీ మీకు ఒక టాపిక్ చెప్తాను. బెంగళూరులో వదిలేసి వచ్చాక ఇక్కడ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే అందరి కాడ పార్టీ వేర్ బట్టలు కుప్పలు ఉంటాయి, అన్నీ తీసుకొని వచ్చి మా సొసైటీలో నేను అందరు బంధువుల కాడివి తీసుకొని వచ్చి మా సొసైటీలో రెంటల్కి తిప్పి ఆ వచ్చిన డబ్బు బీద పిల్లలకు హెల్పింగ్గా ఏదైనా చెయ్యాలా అని ఒక థాట్ వస్తే, పాపం మా రిలేషన్ అందరూ నువ్వు చేస్తే చెప్పు, మేము ఇస్తాం, మా ఇంట్లో చాలా ఉన్నాయి అని చెప్పారు. సో బట్ నేను చేయలేదు. అందరూ అందరు సపోర్ట్ చేశారు, నువ్వు చెయ్యి, మేము కూడా ఇస్తాము, పాతవి మా దగ్గర చాలా ఉన్నాయని. మీకు ఎవరికైనా ఇలాంటి ఐడియాలు ఉంటే డ్యాన్స్ డ్రెస్లకు వాటికి తీసుకుంటుంటారు కదండి, మొత్తం బంధువులందరివి తీసుకొని రెంటల్కి తిప్పి సోషల్ సర్వీస్కు, లేదా అందరూ డబ్బులు కనుక కలిపి వచ్చిన రెంట్ డబ్బులు వచ్చినది అందరు కలిపి ఒక సోషల్ సర్వీస్ చేయొచ్చు. ఈ ఐడియా నచ్చితే ఎవరైనా ఫాలో అవుతారని ఎందుకు చెప్తున్నా అంటే, మా పిల్లలను మొన్న ఒకరు అడిగారు కామెంట్లో, పార్టీ వేర్ బట్టలు మీ పాపలవి చూపించండి ఏవైనా వీడియోలు అంటే. ఒకరోజు చూపిస్తాం, మా దగ్గర పెద్ద ఎక్కువ లేవు, పైగా వెళ్తున్నప్పుడు కొన్నాం కానీ మేము ఎప్పుడు అప్పట్లో 3,000కు మించి ఎక్కువ ఏమి కొనేవాళ్ళం కాదు. ఇంకా పెళ్ళిళ్ళకు పోనీక ఇట్లా మన కాడ ఏం లేవు కదా, అడిగారు చూపించమని. రేపొద్దున మీరు కూడా కొనుక్కోండి ఎప్పుడైనా పార్టీ వేర్ బట్టలు అంటే. మా పిల్లల మాకేం పని కొనుక్కోవడం, ఇప్పుడంతా చక్కగా మంచి కాస్ట్లీ ఇవన్నీ రెంటల్కు తిప్పుతున్నారు. అంటే అట్లా ఒకరు వాడినవి ఏం బాగుంటాయంటే, డ్రై క్లీన్ చేసి బాగా సెలబ్రిటీలు వీళ్ళంతా ఏం కొనుక్కుంటారా చెప్పు, వాళ్ళేం కొనుక్కోరు అట్లాగా అని అన్నారు. జ్యువెలరీ కానీ ఏదైనా అన్ని రెంటల్వి మంచి కంపెనీలలో ఉంటాయి అని చెప్పారు. నాకు తెలియదు ఇంకా ఎవరన్నా వాడారా లేదా అని. కొనుక్కోండి అంటే ఆ మాట అన్నారనమాట. అలా కూడా ఇప్పుడు రన్ అవుతుందా అని అనుకున్నా. మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి, నిజంగా జనాలు అలా రెంటల్కు తీసుకుపోయి పెళ్ళిళ్ళకి ఇంకా వాడుతున్నారని. నాకు తెలిసి అందరు కొనుక్కొని వాడుతున్నారు అని అనుకున్నా. చాలా బాగా కుదిరింది. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి వేస్ట్ చేశాను, ఇంకా ఏమీ లేదండి, అంతే మిక్సీకి వేసేసాను. ఇవాళ వీడియో ఇంతేనండి, ఇంకా చెప్పడానికి ఏం లేదు. అదంతా అయిపోయిందా, పాపకు పంపించేశాక మేము టీ పెట్టుకొని దాకా ఇదిగోండి రాజ్మా రోటి పిండి. ఇప్పుడు ఇంక ఇది బయట పెడితే పెద్ద పాపకు, మా ఆయనకు, నాకు ఎవరు వెళ్తున్నప్పుడు వాళ్ళకి చేసి ఇవ్వటమే అనమాట. సో ఇంకా రేపటి వీడియో మళ్ళీ ఏదో ఒక టాపిక్తో వస్తాం వీలైతే, లేకపోతే రేపు గ్యాప్ తీసుకొని ఎల్లుండి పెడతాను. ఎడిటింగ్ కూడా చేసుకోవాలి కదా. రాజ్మా రోటి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిండిలో జీలకర్ర పొడి కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి. రాజ్మా ఐరన్ కదా మంచిది. మా ఆయనకైతే కొంచెం గోంగూర పచ్చడి కూడా పెట్టించాను అనమాట.